श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు బుద్ధ ధ్యాన హృదయంలోని విషయాల్ని మన పరిణితి మేరకు వివరించుకుంటున్నాం. గత వారం ఆత్మోద్ధారణ ఎలా చేసుకోవాలి అది కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పే ఉన్నాడు. ఉద్ధరేత ఆత్మాత్మానం, ఎవడికి వాడు ఉద్ధరించుకోవాల్సిందే. ఎవడో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూడబాగరా అన్నాడు ఒక కవి. ఆ భావాన్ని ఎవడైతే దృష్టిలో పెట్టుకుంటాడో వాడు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు ఎందుకంటే ఆలోచన లేనివాడే ప్రయత్నాన్ని ఆపేస్తాడు, ఆలోచన ఉన్నవాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు అందరిలో ఒకే స్థాయిలో ప్రతిభ ఉంటాదని నమ్మకం లేదు, ఉండదు కూడా. అందరిలో ఒకే స్థాయి ప్రతిభ ఉండకపోవచ్చు కూడా. కానీ ఉన్న ప్రతిభకు మెరుగులు దిద్దుకునే అవకాశం మాత్రం అందరికీ సమానంగా ఉంటాయి. కష్టాలు, సమస్యలు మనల్ని రాటు దేల్చి విజయం వైపుకు తీసుకువెళ్తుంది అన్నాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ వాక్యం ఎంత అర్థం ఉంది మనకి? బుద్ధ ధ్యాన హృదయమా, ఇంకొక సాధన, ఇంకొక ఆధ్యాత్మికత అన్ని మిళితమైంది ఈ మాటలో. అందరిలో ఒకే స్థాయిలో ప్రతిభ ఉండకపోవచ్చు దాకా, కానీ ఉన్న ప్రతిభలో మెరుగుదిద్దుకునే అవకాశం మాత్రం అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. కష్టాలు, సమస్యలు మనల్ని రాటు చేసి విజయం వైపుకు నడిపిస్తాయి. ఇది అబ్దుల్ కలాం మాట. మన కష్టాలనేది దాంట్లో కష్టాలు, సమస్యలే మనని రాటు తెలుస్తుందండి. పిల్లిని బోన్లో పెట్టి ముచ్చుతా కూర్చోండి, అది తిరగబడుతుంది. ఏదంటే అంటే ఎలా బయటపడాలో ప్రయత్నం చేస్తుంది. అందుకే చెప్పాను, ఉడి దెబ్బ తగలని శిల ఉంటుందా అని. నిప్పుని ఎరగని ఖడ్గం ఉంటుందా అని. ఖడ్గం అనుకోండి, కత్తి అనుకోండి, గొడ్డలు అనుకోండి. ఆ నిప్పు తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ గొడ్డలి కానీ, కత్తి కానీ, చెట్టు కానీ కాలబడాలంటే నిప్పులో పడాల్సిందే. బంగారు వన్ని తేలాలంటే నిప్పులో పడాల్సిందే. మనిషి రాడు తేలాలంటే కష్టాలు పడాల్సిందే. తద్వారా పైకి వస్తాడు. ఇది ఉదాహరణకి ఒక పిల్లలు ఆడుకుంటూ ఉన్నారండి. ఆడుకుంటూ ఒకడు బాయిలు పడిపోయాడు. అటు నేల బావిలు ఉంటాయి, అప్పుడు నేల బావిలు పడిపోతే అందులో రక్షించండి 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 ఉంటున్నాడు. పక్కన ఒకడు దూకినాడు. దూకేట వాడు పట్టుకుని పైకి వెళ్ళినాడు. అందరూ వాడు మెచ్చుకుంటూ ఉంటే వాడు అంటున్నాడు, ఎవరైనా తోయేసింది బావిలో కట్టను, నాకు ఈత రాదు, ఎవరో బావిలో తోసినట్టున్నాడు. చూడండి, ఈత రానివాడు బావిలో పడి వాడిని రక్షించుకుంటూ వాడిని రక్షించాడు. ఎంత తీవ్రం చూడండి. వీడు పొగిలేసి వాడి దశాకి చూడగా నన్నే కూడా దోషినట్టు ఎంత మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ. అందుకే కష్టాలు కూడా మనిషి దాటు తెలుస్తుంది అని. ఈతదారుడు బావిలో పడ్డాడు, కానీ ఎట్లో మన గెట్టెక్కించి తన రక్షించుకుని మనం రక్షించాడా లేదా? ఇప్పుడు కష్టాలు అనేది, సమస్యలు అనేది మనిషికి అదృష్టమా దురదృష్టమా అనేది ఇక్కడ తెలుసుకోవాలండి. దాన్ని సాధన అన్నారండి. సాధన ఆరంభంలో వాడు సాధకుడు అంటే సాధన చేసేవాడు. వాడు జ్ఞాన స్థితికి, మానసిక స్థితికి, నిత్య జీవితంలోని స్థితికి వ్యత్యాసం పట్ల ఆందోళన పడుతుంటాడు. మనకి అర్థం కాదు. ఆధ్యాత్మికత అంటే నిరంతరం వర్తమానంలో ఉండడము, మానసిక స్థితి అంటే మన మనసులోకి లౌకిక జీవితానికి సంఘర్షణ జరుగుతుంది. మనం మంచి చేయాలనుకుంటుంటాం, కానీ సమాజంలో చెడు జరుగుతుంటుంది. అప్పుడు
చాలా తేడా కనబడినప్పుడు ఏది చేయాలి, ఏది పట్టుకోవాలి, ఏది నిజం, ఏది సత్యం, ఏది అసత్యం అని మీమాంసలు పడిపోతాడు. ఎవరైనా సహజం అంటే ఇప్పుడు సత్యంగా వెళ్తున్నాము, మన కుటుంబస్తులో కావచ్చు, మన జీవన శైలిలో కూడా కావచ్చు, సమాజంలో కూడా కావచ్చు, చాలా తారతమ్యం కనబడుతుంది. ఏంటి ఈ ప్రపంచం? ఇప్పుడు చూడండి, ఆధ్యాత్మంలో ఉంటున్నారు వాడు, కానీ ఆధ్యాత్మిక వ్యతిరేకంగా వాడి యొక్క భావాలు, వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క నడక ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఏంటి ఇంత సాధన చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు, ప్రదర్శన చేస్తున్నాడు, భజన చేస్తున్నాడు, సత్సంగం వింటున్నాడు, సత్సంగం చెబుతున్నాడు, కానీ ఇలా ఎందుకు మార్పు రాలేదా? అచ్చా ఇవంతా వద్దు, ఈ సత్సంగం వద్దు, ఈ ఆచార్యం వద్దు అని అనిపిస్తుంది ఎదుటి వాడికి. అనేది మానసిక సంఘర్షణ జరుగుతుంది అక్కడ. దానికి చెప్పాడు ఈ బుద్ధదేవ ఉదయం. ఏం చెప్పాడంటే, మనం చెప్పుకుంటున్నాం శుచిపు స్థానం అనే పదం మాట్లాడుకుంటున్నాం. ఆ శుచిపు స్థానం 4 చెప్పాడు. ఆయాను పశ్చనము, వేదాలను పశ్చనము, ధర్మాను పశ్చనము, తీర్థాను పశ్చనము అని 4 వివరించుకున్నాం గతంలో. ఈ పదే గుర్తు చేసుకోవాలండి ఇక్కడ. ఇప్పుడు మానసిక సంఘర్షణ తొలగాలంటే నిరంతరము నీ శరీర అంతర్భాగాల గురించి ఎరుక కలిగి ఉండు. దాన్ని ధ్యానం అన్నాడు. ఎందుకు ఆందోళన జరుగుతుంది, ఎందుకు సంతోషం పెంచివేస్తుంది, ఎందుకు దుఃఖం కలుగుతుంది, ఇట్లా ఆలోచన నిరూపణకండి. మన భావోద్రేకం, ఎందుకు కోపం, ఎందుకు ఆవేశం, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆందోళన ఉండదు. అందుకని ఈ సృష్టి పుస్తకాలు మీకు ఉపయోగపడుతుంది. అదేం చేస్తుందంటే పూర్తిగా తొలగదు, వ్యత్యాసం తగ్గించబడుతుంది. కోపం పూర్తిగా పోదు, కోపాన్ని కొద్దిగా తగ్గించడానికి అది ప్రయత్నం చేస్తుంది ఈ 4. అందుకు మనకి ఈ బుద్ధ ధ్యానం ఇచ్చాడండి. మనం అసత్యం కదా, మనం చేయలేం కదా, ఎందుకు అని ఒక సంఘర్షణ. ఇప్పుడు మీరే చెప్పారు, స్టార్టింగ్ మీరే వచ్చారు, ఇప్పుడు చెప్పారు, మీరు అదే చెప్పారు. ఈ సంఘర్షణ జరిగిపోతున్నాం. కారణం ఏంటంటే మన మీద మన ధ్యాస పెట్టలేకపోవడం వల్ల, పరిశుద్ధమైన అవగాహన లేకపోవడం వల్ల, అలాగే మన కూర్చునే విధానం, మాట్లాడే విధానం, నడిచే విధానంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల, దీనివల్లనే మనకు సంఘర్షణ కలుగుతుంది. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో క్రమంగా జీవితము సాధన కలుస్తుంది. అందుకే మాస్టర్ ఒక మాట చెప్పాడు, జీవితం సాధనలో, జీవితంలో ఒక సాధన ఒక భాగం కాదు, జీవితంలో సాధన ఒక భాగం కాదు, సాధనే జీవితం. అందుకు ఉపయోగపడుతుంది మనకు ఉదయ ప్రార్థన. అందుకు ఆ 4 పేజీల ఉదయ ప్రార్థన ఎందుకు నిరంతరం పఠించాలి మనం అనుకుంటున్నామంటే, మాస్టర్ గారు ఎందుకు అందించాడంటే ఇందుకే. ఏదో పెద్ద కష్టమైన పదాలుగా మనకు అనిపిస్తుంది, సులభమైన విధానాన్ని మనకి భరద్వాజ మాస్టర్ గారు అందించాడు. అప్పుడేమవుతుంది, నిరుత్సాహం ఉండదు, ఉత్సాహం ఉంటుంది. ఆ సౌలభ్యం తెలియకపోవడం వల్ల. ఇంతకుముందు దుఃఖం వస్తే బాధపడేవాళ్ళం, కృషించేవాళ్ళం. ఇప్పుడు దుఃఖము నష్టం వచ్చినా ఇది ఒకదానికి మంచిగా ఉండొచ్చేమో, లేదా నా ప్రాణం తీరిపోవడానికి వచ్చిందేమో అనే భావం ఏర్పడుతుంది. ఇంతకుముందు పారాయణ కోరికతో చేసేవాళ్ళం, ఇప్పుడు ఆ కోరిక నెరవేరకపోయినా నాకు మనశ్శాంతిగా ఉంది. అంటే మనకే సౌలభ్యం ఇచ్చాడు, సత్సంగం ఇచ్చాడు, పారాయణ ఇచ్చాడు భరద్వాజ మాస్టర్ గారు. ఈ సౌలభ్యం తిరిగిపోవడం వల్ల మనసు అతలాకుతలం అయిపోతుంది మిగతా వాళ్ళకి. ఈ సత్సంగం పట్ల, ఈ పారాయణ పట్ల శుద్ధమైన అవగాహన కలిగిన వాళ్ళకి మనసు అతలాకుతలం కాదు, మనసు చంచలం కాదు, మనసు స్థిరత్వం ఏర్పడుతుంది, నిశ్చలత ఏర్పడుతుంది. అందుకు ఇది పదే మనం గుర్తు చేసుకోవడం, ఏది ఆ శుచిపుస్తారమైన దాన్ని. అందుకే ఆ సౌలభ్యం తెలియకపోతే నిరుత్సాహంతో ఈ ఆచార్యం విడిచిపెట్టేసి, ఎందుకు ఈ ఆచార్య దేవుడు మన ఇష్టంగా మనం బతుకుతాములే అని మళ్ళా లౌకిక భ్రాంతిలో పడిపోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఏదో అతీతమైన శక్తి ఏదో మనల్ని ఉద్ధరిస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే మాయలు, మంత్రాలు, వాటి కోసం పాగులాడుతుంటాడు.
ఎవడంత మన తల మీద చేయబడితే మనకేదో ముక్తి వస్తుంది అనే భావం జరుగుతుంది. అటువంటి బలహీనత తొలగిస్తుందండి తృప్తి స్థానం. ఇప్పుడు తృప్తి స్థానం అనే పదాన్ని మనం పదే పదే వివరించుకునే అర్థం తెలియకపోతే మాస్టర్ గారి ఉదయ ప్రార్థన మనకు ఉపయోగపడుతుంది. సింపుల్ చెప్పుకోవాలంటే అది. అప్పుడు ఇప్పుడు బలహీనత మనల్ని బలహీనత పడనీరు, బలాన్ని చేకూరుస్తుంది. ఈ సమాజంలోనే ఉంటాం, క్రమంగా జీవితంలోనే ఉంటాం. ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క సంఘటనని, ప్రతి ఒక్క వ్యక్తిని మనం సాధనాపరంగా చూసుకుంటాం. చెడ్డవాళ్ళలో నుంచి మంచి గ్రహిస్తాం, మంచి వాళ్ళలో నుంచి మంచి గ్రహిస్తాం. మంచి వాళ్ళలో మంచిని గ్రహించి మంచిని పెంచుకుంటాం, చెడ్డవాళ్ళలో మంచిని గ్రహించి చెడును విడనాడుకుంటాం. ఆ సౌలభ్యం మనకి భరద్వాజ మాస్టర్ గారు ఈ సత్సంగ పారాయణ ద్వారా మనకి అందించారనే సంగతి మనం నిరంతరం గుర్తించుకోవాలి. అందుకే ఈ మనస్తత్వ శాస్త్రవేత్తలు ఉన్నారు. మనసులో 3 స్థాయిలు ఉంటాయట. 1 కాన్షియస్, 2 సబ్ కాన్షియస్, 3 అన్కాన్షియస్. ఒకటేమో ప్రజ్ఞ, మరొకటేమో పాక్షిక ప్రజ్ఞ, ఇంకోటి ప్రజ్ఞారహితం, అసలు ఉండదు. అసలు మన పరిస్థితి ఏంటంటే సబ్ కాన్షియస్. అటు ఉన్నట్టుగా తిరిగి ఉన్నట్టుగా తిరిగి లేనట్టుగా ఉన్నాం, గ్రహించినట్టుగా గ్రహించలేనట్టుగా ఉన్నాం, అర్థమైనట్టుగా అర్థం లేనట్టుగా ఉన్నాం. మనం ఆ సబ్ కాన్షియస్ నుంచి బయటపడాలి మనం. మరి అన్కాన్షియస్ లేదు. అన్కాన్షియస్ నుండి పారాయణ పద్ధతిని ఎలా చేయగలుగుతాం మనం? మన జీవితం ముఖ్యధర్మాన్ని ఎలా పాటించగలం? సబ్ కాన్షియస్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నానో దీని మీద ధ్యాస ఉండదు. ఆఫీసులో ఉంటా ఇంటి గురించి ఆలోచిస్తా, ఇంట్లో ఉంటా రేపు ఆఫీసు ఎలా ఉంటుందో ఆలోచిస్తుంటా. ఇది సబ్ కాన్షియస్. దానికి ఏం చేయాలంటే మానసికమైన అనేక చిక్కులకి ఈ పాక్షిక ప్రజ్ఞాస్థాయి కారణం. ఎందుకు మనకి చిక్కులు వస్తాయంటే మనం సబ్ కాన్షియస్ లో ఉన్నాం, అంటే వర్తమానం లేవు. పాస్ట్లో ఉన్నాం, ఫ్యూచర్లోనే ఉన్నాం. దానివల్ల మన అనేక చిక్కులు. ఏదో ఆలోచిస్తూ రోడ్డు మీద నడిచామనుకోండి, నడవడం కావచ్చు, సైకిల్ మీద వెళ్ళడం కావచ్చు, స్కూటర్ మీద కావచ్చు, ఎదురు మనిషి, పక్క మనిషి, వెనక మనిషి మనకి అప్పుడు ఏదో ఒక యాక్టింగ్ జరుగుతుంది. దాని చిక్కుడు కారణం ఎవరు? భగవంతుడా, మనమే కదా, మన యొక్క అన్కాన్షియసే కదా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసింది, మరి ఆ ప్రజ్ఞ పాక్షిక నుంచి మనం బయటపడాలంటే కేవల శ్రద్ధ ద్వారా మాత్రమే అది వీలవుతుంది. ఇక్కడ కేవల శ్రద్ధ అంటే ఏంటంటే అది తప్ప ఇంకేమీ నా మనసుకి తోచకుండా ఉండేది అనేది ఇక్కడ గుర్తించాలండి. అంటే ఏమిటి? అది మాత్రమే దాని మీద దృష్టి పెట్టడం. శ్రద్ధ మీద అంటే ధ్యాసనండి, అంటే శ్రద్ధ మీద మాత్రమే ధ్యాస మాత్రమే అని. అందుకే కేవల శ్రద్ధతో పనిచేయడం అంటే అది తప్ప ఏది నీ ఆలోచన రాకుండా మీరు పనిలో మాత్రమే నువ్వు శ్రద్ధ పెట్టాలి, ఇతర విషయాల్ని పట్టించుకోకుండా ఉండడం, ఒకనొక నిర్దిష్ట అంశంపై పూర్తిగా దృష్టి పెట్టడం. ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఏకాగ్రతతో పనిచేయడం. ఇది కేవల శ్రద్ధ. అంటే కేవల శ్రద్ధ ద్వారా ఈ పాక్షిక ప్రజ్ఞాస్థాయితో ఆ పరిచయము, అవగాహన మనకు ఏర్పడుతుంటుంది. అంటే ఎప్పుడైతే శ్రద్ధ కలుగుతుందో ఈ సబ్ కాన్షియస్ మీద మనం దారి తప్పుతున్నాం. ఏకాగ్రత అనుకో పోతా ఉంటాను, టక్కన దారి తప్పుతున్నాం అని దాని పట్ల మనకు దృష్టి కలుగుతుంది, అవగాహన కలుగుతుంది. ఏది? సబ్ కాన్షియస్ బయటపడాలంటే ఆలోచన కూర్చునే ఉన్నాం, మరి అన్నం తింటూనే ఉన్నాం, నేను అన్నం తింటున్నాను అనే భావనతో ఎంత మరకున్నాం. ఎవరు కూడా పరిశీలించుకోవాల్సింది. నేను రాస్తున్నా, నేను మాట్లాడుతున్నా, నేను చదువుతున్నా, పారాయణ చేస్తుంటాం. పారాయణ పూర్తి కనీసం 1 పేజీ సంగతి మాట్లాడుకుంటాం. ఆ 1 పేజీలోనే నువ్వు కాన్షియస్లో ఉంటున్నాం, మనం సబ్ కాన్షియస్ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం. అంటే ఇక్కడ మనకి కేవల శ్రద్ధ లేకపోవడం వల్ల.
కేవలం కలిగింది అనుకోండి, అప్పుడు అటెన్షన్ అవుతాం, పొరపాటు చేస్తున్నాం అని మళ్ళీ వెనక వచ్చి దాంతో మనకి పరిచయం ఏర్పడుతుంది. ఏది సబ్ కాన్షియస్ లో, సబ్ కాన్షియస్ వెళ్తున్నావు నువ్వు, జాగ్రత్త పడు. అప్పుడేం చేస్తావు, స్మృతిని దాని వైపు తిప్పుతావు. స్మృతి అంటే ఏమిటి, నిరంతరము దాన్ని దృష్టి పెట్టడము, గుర్తు తెచ్చుకోవడము. ఇప్పుడు మనం వినాయకుడు పెట్టి అక్కడ ముటికి వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటున్నాము, అలా తప్పు చేశాను అని ఆడ జ్ఞాపకం చేసుకుని ముటికి వేసుకోవడం. ఆయనకెందుకు ముటికాయలు అంటే మనకు గుర్తు తెచ్చుకోవడం కోసం. ముటికాయలు వేసుకోవడం అన్నా, గుంజీలు తీయడం అన్నా మనకు గుర్తుతో చేయడం లేదు, యాంటీగా చేస్తున్నారు. గుంజులు తీయడం, ముటికాయలు వేసుకోవడం. ఎందుకు వేసుకుంటున్నాము అని ధ్యాస లేదు, ఎందుకు గుంజలు తీస్తున్నాము అని శ్రద్ధ లేదు, అవగాహన లేదు. నేను పొరపాటు చేశా, సాయి గుంజలు తీసినా, నేను పొరపాటు చేశాను కాబట్టి నీకు గుంజలు తీస్తాననే కాన్సెప్ట్ ఉండదు. ఆ పొరపాటు మనకు గుర్తు రాదు, గుంజలు తీయడం మాత్రమే ఉంటారనమాట. అంటే మెకానికల్. అందుని కేవలం శ్రద్ధ చెప్పాడు, స్మృతి చెప్పాడు. స్మృతిని ఎప్పుడైతే దానివైపు చెప్పుతామో దాన్ని వ్యాపింపజేయడం వలన ప్రజ్ఞాస్థాయికి అనుగుణంగా ఉండేటట్లు పాఠ్యక ప్రజ్ఞ సంస్కరిస్తుంది. అంటే నిరంతరము ఆ ఎరుకతో, స్ఫురణతో, గుర్తుతో, గుర్తింపులో ఉన్నప్పుడైతే ఉంటుందో ప్రజ్ఞ అంటే కాన్షియస్ అనుగుణంగా ఈ సబ్ కాన్షియస్ సంస్కరింపబడుతుంది. అంటే సబ్ కాన్షియస్ ఉండదు. దానికి ఏం చేయాలి మనం చెప్పుకుంటున్నాం, కేవల శ్రద్ధ ఒకటి, శృతి ఒకటి, శుద్ధి స్థానం మరొకటి. అంటే ఏమిటి, గుర్రం పక్కన పోతా ఉంటే పగ్గాల్లాగి గుర్రాన్ని స్టడీ చేసినట్టుగా, పగ్గాల్లాగా బలం ఉండాలి. ఆ బలాన్ని ఇచ్చేదే కేవల శ్రద్ధ. అంటే నువ్వు ప్రయాణం చేస్తున్నావు, జాగ్రత్త, గుర్రం పక్కన పడుతుంది, ఆ గుర్రమే మన మనస్సు. అలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ప్రజ్ఞాస్థ అంటే కాన్షియస్కి అనుగుణంగా, అంటే దానికి సరిచూగే విధంగా, సరి సమానంగా ఎప్పుడైతే అన్కాన్షియస్లో ఉందో, సబ్ కాన్షియస్లో ఉండావో అది సంస్కరింపబడుతుంది. అంటే ఏమిటి, ఆ సబ్ కాన్షియస్ లేకుండా పోతుంది. నిరంతరము ప్రజ్ఞలో ఉంటావు, అంటే నిరంతరము ఎరుకలో ఉంటావు, నిరంతరము గుర్తింపులో ఉంటావు. దానికంటే అలా లేకపోతే ఏమిటంటే ఈ ఆచార్యులంతా కూడా ఏమిటి, ఎంత భ్రాంతి, అంతా మాయ. అదే విరహము, నిరుత్సాహము కలుగుతుందండి. ఆ విరహము, నిరుత్సాహం కలిగినప్పుడు ఎట్లా ఉంటాయంటే మనసు, బంధాలు 7 ఉన్నాయి, మనిషికి అనుబంధాలు 7 ఉన్నది. బంధాలు 7 ఉన్నాయి, 7 అంటే 7 కాదు సార్, బంధాలు 7 ఉన్నాయి, మనిషికి అనుబంధాలు 7 ఉన్నాయి, బంధుత్వం 7 ఉన్నాయి, రాబంధత్వం 7 ఉన్నాయి. బంధుత్వం 7 ఉన్నాయి, రాబంధత్వమే 7 ఉన్నాయి. కొద్దో గొప్ప అనుబంధాలున్నా అవి నీటి మీద రాతి లాంటిదోయ్. కొద్దో గొప్ప అనుబంధాలున్నా అది నీటి మీద రాతి లాంటిదోయ్. ప్రేమబంధాలు పెంచుకోయ్, మనీషిగా మారవోయ్. చూడండి ఇవి ఎప్పుడైతే అలవాటుతుందో ఆధ్యాత్మిక జీవితం అనేది అద్భుతమైన అనిపిస్తుందండి. ప్రేమబంధాలు పెంచుకోవోయ్, నీవు మనిషిగా మారవోయ్. మనిషిగా కాదు. ప్రేమబంధాల్లో ప్రేమలో త్యాగం ఉంటుంది, నిస్వార్థం ఉంటుంది. అటువంటి బంధాలు పెంచుకోవోయ్, నువ్వు మనిషిగా మారవోయ్. బంధుత్వం బలపరచుకోవోయ్, మహనీయుడిగా మారవోయ్. ఆత్మబంధుత్వం మార్చుకోవోయ్. చూడండి, ఆత్మబంధం బలపరచుకో, నువ్వు మహనీయుడిగా మారుతావు. ఇదే వేదాంత సారాంశమోయ్. ఇదే వేదాంత సారాంశం అంటే, ఇదే వేదాంత సారాంశమోయ్. ఇది గ్రహించడమే సత్సంగ ప్రయోజనమోయ్.
చివరికి ఆడు సాగింది సార్, ఒక మహాకవి రాసింది. ఇది గ్రహించడమే సత్సంగ ప్రయోజనమై. సత్సంగ ప్రయోజనం ఏముంటుంది? బంధాలు, అనుబంధాలని ఆత్మబంధంగా మారుస్తుంది. రాబంధు తత్వం మనకు ఉండదు. అందుకని బంధాలు పెంచుకో, బంధుత్వం పెంచుకో, మనిషిగా మారు, మహనీయుడిగా మారుతావు. ఇదే వేదాల సారాంశం. ఇది గ్రహించడమే సత్సంగం యొక్క ప్రయోజనం. ఈ భావమును గుర్తుపెట్టుకున్నామంటే ఆధ్యాత్మిక జీవితం అనేది అద్భుతమైన అమృత ఫలం అనే భావంలో ఉంటూ, శుచి పుస్తకం అంటే ఏమిటి? కాయాన పశ్చరము, ధర్మాన పశ్చరము, చిత్తాన పశ్చరము, వేదాన పశ్చరము అంటే ఏమిటి సరే? మానసిక మీద ధ్యానం, మనోభావాల మీద ధ్యానం, భావోద్రేకాల మీద ధ్యానం, శరీర మీద ధ్యానం. అది కేవల శ్రద్ధ ద్వారా, స్మృతితో గుర్తించుకోవడం ద్వారా ఆత్మబంధాలు దృఢపడుతుంది. మృగం మనిషి, మనిషి మనీషి, మనీషి మహనీయుడిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇదే వేదాంత సారం. అది గ్రహించడమే సత్సంగ ప్రయోజనం. అందుకని మనకి మాస్టర్ గారు సత్సంగం ఇచ్చారండి ఇక్కడ. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిగ్రహం దానికదే వ్యాపిస్తుంది. అంటే కంట్రోల్డ్, మనసుని కంట్రోల్ చేసుకుంటాం. పూర్తిగా నిర్మూలించుకోలేము, కానీ కంట్రోలింగ్ ఉంటుంది. కోపం వస్తుంది, అప్పుడే కొంచెం 1-2 లెక్క పెడతాం. తన కోపమే తన శత్రువు అని పదం వాడాడు. తన శాంతమే తనకు రక్ష. ఈ చిన్నప్పుడు చదివాం, పద్యం రాశాం, స్కూల్లో మార్కులు పొందాం. ఈ 2 వాక్యాలకు గుర్తుపెట్టుకోవాలి, ఎంత మేర గుర్తుపెట్టుకున్నాం? అందుకే పదే పదే ఆ పద్యాలు మనం వల్లించుకోవడం. ఆ వల్లించుకున్నప్పుడు నిగ్రహ శక్తి పెరుగుతుంది. మనిషిలో నిగ్రహ శక్తి పెరిగిందనుకోండి, అంధత్వం దూరం అవుతుంది, అజ్ఞానం పారిపోతుంది. అంధత్వం ఎప్పుడైతే అది తొలగిపోతుందో నీకు జ్ఞానతత్వం నీకు సంక్రమిస్తుంది. ఎందుకంటే మనిషికి జ్ఞానమే పరాకాష్ట. జీవితానికి ఆనందం ఉండడానికి అదే పరాకాష్ట. జ్ఞానం అంటే ఏమిటి? ఏది మంచో ఏది చెడో అని తెలుసుకోవడమే కదండి, ఇంక వేరేం కాదు. అందుకే ఆధ్యాత్మిక జీవితం అంటే అర్థం ఏమిటి? ఆప్యాయత. అసలు ఆధ్యాత్మికత అంటే అర్థం అండి. ఆధ్యాత్మికత అంటే ఆప్యాయత, దయ, జాలి, ప్రేమ, అనురాగం, అనుబంధం, ఆత్మబంధం. ఇటువంటి భావోద్రేకాలకి కేంద్ర బిందువు ఆధ్యాత్మికత. ఇవి అప్పుడే అవుతుందో ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక నిస్సారం అనిపించదు, అందులో నిస్సత్తువ అనిపించదు. సారం ఉంటుంది, సత్తువ ఉంటుంది. అప్పుడు దీన్ని అలవరించుకోవాలి. దీన్ని అలవరించుకోవాలి. ఆప్యాయత, అనురాగం, ఆత్మబంధం ఇవన్నీ అనండి. ఇవి ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో మన బాడీలో సెరోటోనిన్, ఆస్టోసిన్, డోపమైన్ ఇవన్నీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుందండి. ఆ ఉత్పత్తి అవుతే అద్భుతమైన ఆనందాన్ని మనం ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం. ఈ భావాలు మనసులో ఉంచుకున్నా చాలు. ఎందుకంటే మనసే కేంద్ర బిందువు. ఇందులో ఉన్న చలనమే భావోద్రేకాలకి, మానసికానికి, మనోవ్యాధికి, మనశ్శాంతికి అన్నీ ఈ మనసే కారణం. కాబట్టి మనసు వైబ్రేషన్స్ ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతంగా ఉండడానికే సత్సంగ ప్రయోజనం కూడా. అంటే గ్రహించినప్పుడు మాత్రమే సత్సంగ ప్రయోజనం. గ్రహించలేకపోతే ఇది కూడా ఏదో మాట్లాడినట్టుగానే, విన్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీ నిగ్రహశక్తి ఉంటుందో నీలో స్వయం ప్రతిపత్తి ఉంటుంది. సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. అప్పుడు బయట నుంచి నీకే ఉపకరణ అవసరం లేదండి. స్వయం ప్రతిపత్తి అంటే ఏమిటి? వ్యక్తి తన సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పడుకుంటుంది. ఇతరుల ప్రభావం
వాడి మీద పడదు. తన పనులకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలుగుతుంది. అంటే వాడి మీద వాడి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఉంటే దాన్ని స్వయం ప్రతిపత్తి అంటారండి. ఆ స్వయం ప్రతి సాధించడానికి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన మార్గాలు చెప్పుకున్నామే, దాన్ని నిరంతరం అభ్యసించవాలి. అవగాహన ఉంటే అభ్యసనం పడలేదండి, అది ఆచరణకు వచ్చేస్తుంది. అవగాహన కలిగితే ఏం అవగాహన కలగాలి? ఒకే సూక్తం. ఇతరులకు నువ్వు ఏం చేయాలనుకుంటావో, ఇతరులు నాకేం చేయాలనుకుంటాడో అది నువ్వు చెయ్యి. ఇతరులు నాకు ఏం చేయకూడదు అనుకుంటావో అది నువ్వు చేయబాక అని ఉన్నప్పుడు ఏమవుతుంది చూస్తున్నావా? ఇంకా బయట నుంచి మనం కొత్త మార్గాలు చూసిన అవసరం ఏముండదండి. లేకపోతే చిన్న వాక్యం, పరహితం పుణ్యం, పరపీడనం పాపం. ఈ రెండు గుర్తుపెట్టుకున్నా కూడా మన జన్మ ధన్యం అండి. అప్పుడు ఇంకా శాంతి కోసంగా, ప్రేమ కోసంగా, దయ కోసంగా బయట నుంచి ఎక్కడ వస్తాయి చెప్పండి? మనకు మనం నిర్ణయానికి రాని పరిస్థితి మనకున్నప్పుడు దేన్ని మనం గ్రహించలేము. ఇప్పుడు నేను చెప్పాను, ఇంకొకటి చెప్పాడు, ఇంకొకటి చెప్పాడు. ఏ తీసుకుంటామా, ఇది తీసుకుంటాం అనుకుంటేనే కూర్చుంటాం మనం. మనకు ఒక నిర్ణయం ఒకటి ఉంటుందండి. ఆ నిర్ణయం మీద నువ్వు నిలబడు, సత్యం మీద నిలబడు, అహింస మీద నిలబడు. గాంధీ మహాత్ముడు చేసింది ఈ రెండే కదండి. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఎటువంటి ప్రభావం అనేది పడలేదు. అటువంటి స్వయం ప్రతిపత్తి కావాలంటే మన ఆలోచన సరళి మారాలి. ఆ మారాలడానికి ఎలా మారాలి, ఏ విధంగా మారాలి అని మహాత్ముడు చెప్తున్నారు. దాన్ని గ్రహించు, అవగాహన చేసుకో, అప్పుడు నీకు సాధ్యపడుతుంది. ఇంతకుముందు చెప్తున్నా అబ్దుల్ కలాంది, అందరికీ ఒకే ప్రతిభ ఉండకపోవచ్చు కాక, కానీ వాళ్ళ ప్రతిభకి మెరుగుదిద్దుకునే అవకాశం మాత్రం అందరికీ సమానంగానే ఉంటుంది. మన మెదడు అందరికీ సమానమేనండి, ఎక్కువ తక్కువ తేడాలు లేవు. ఉపయోగించుకుంటున్నాడు, ఒకడు ఉపయోగించలేకపోతున్నాడు. భగవంతుడు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చాడు, దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి నిత్య జీవితమే మన క్రియారంగంగా దాని విషయము. ఇప్పుడు అలవాటు అనుకోండి, నిత్య జీవితమే క్రియారంగం అంటే పనిచేసే రంగం అయిపోతుంది. అలా కాకుండా ఏదో ఉపదేశాల కోసమో, ఏదో గొప్పమైన విజ్ఞానం కోసమో, లేకపోతే కర్మకాండలు అంటే ఏమిటి, ఆ పూజ చేస్తాం, ఈ పూజ చేస్తే నాకు ఏదో వచ్చేస్తుంది అనుకుంటాము, వ్రతాలు అనుకుంటున్నాము. వాటికి సంబంధమే ఉండదు. దేనికి? స్వయం ప్రతిపత్తికి సంబంధం ఉండదు. స్వయం ప్రతిపత్తి లేని వాళ్ళే ఆ పూజ చేసుకుంటామా, ఈ పూజ చేసుకుంటామా, ఆ గుడికి వెళ్తామా, ఈ గుడికి పోతామా, ఈ వ్రతం చేస్తామా, ఆ వ్రతం చేస్తామా, అలా చేస్తే వస్తుందేమో అంటే నమ్మకం తక్కువే. దానికే నంది శర్మ కుష్టి వ్యాధి వచ్చింది, చండలేశ్వరికి ప్రార్థించాడు. ఆమె ఏం చెప్పింది, ఇంకో దగ్గర బొమ్మన్నది. ఆడకు పోయినాడు, అదొక 3 నెలలు ఆమె ఇక్కడికి పోరాడింది. చూడండి, మన చర్చలం అయిపోయింది. మరి నమ్మకం లేనివాడు ఆమె మీద పూజించవలసిన ముందు ఆమె చెప్పిన మనం వినాలి కదా. అంటే మనకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం లేదంటే ఆలోచన సరళి లేదని అర్థం. ఆలోచన రహితం అంటే ఆలోచన లేని తత్వం అనమాట. అందుకే ఆలోచించండి, ఆలోచించండి. వివేకానంద కొట్టుకున్నాడు, మాస్టర్ గారు చెప్తున్నాడు. మాస్టర్ ఇప్పుడు అన్వేషించండి అన్నాడు ఆయన. ఆయన ఆలోచించాలంటే ఇది అన్వేషించండి అన్నాడు. ఏమనంటే జ్ఞానం కోసం అన్వేషించు, సరైన విధానం కోసం అన్వేషించు, సత్యం కోసం అన్వేషించు. ఈ సత్యము జ్ఞానం ఎప్పుడైతే అన్వేషణలో ఉంటావో నువ్వు ధర్మంగా ఉంటావు. దయ ఉంటుంది, కరుణ ఉంటుంది, అహింస ఉంటుంది, ప్రేమానురాగాలు ఉంటుంది, బంధాలు బలపడుతుంది. ఇవన్నీ పడినప్పుడే ఆనందం అండి. ఆ ఆనందత్వాన్ని పంచడమే ఈ బుద్ధ ధ్యాన హృదయంలోని అంశం. ఈ మార్గంలో సామాన్య జీవిత పరిస్థితులే మనకు సాధన ఉపకరిస్తాయి. సింపుల్ మనం చెప్పాడండి, నువ్వే ధ్యానం సామాన్య జీవిత పరిస్థితులే నీకు సాధనకు ఉపకరిస్తాయి. అంటే
మనం ఇప్పుడు సామాన్య జీవితంలో ఉన్నాం. ఆలోచిస్తే ఈ పరిస్థితులే మనకి ఒక బోధగా తీసుకోవచ్చు. కానీ మనం గమనించం అది ప్రతి ఒక్క విషయంలో పడుతుంది. మనకి 24 మంది గురువులు చదివేసుకుంటూ కూర్చున్నాం. 24 గురువులు 24 గురువులు అనుకుంటా. బాబా ఏం చేశాడు? ఈ సృష్టి అంతా గురువేరా నాయన, 24 మంది కాదు, ఈ సృష్టి అంతా నీకు గురువులే నువ్వు గ్రహించగలిగితే. మరి ఈ సృష్టి అంతా గురువుగా నువ్వు భావించగలిగితే మరి నీ సాధన ఎందుకు కుంటుపడుతుంది? అందుకే సాధారణ జీవిత పరిస్థితులే నీకు సాధనకు ఉపకరిస్తాయి. ఇంకా నాకు వేరే గురువు ఎందుకు? నాకెందుకు ఇంకొక మంత్రం ఎందుకు, ఇంకొక తంత్రం ఎందుకు, ఇంకొక కర్మకాండం ఎందుకు? కర్మ అంటే యజ్ఞం చేయడం, పూజ చేయడం, ముత్యంజయ హోమం చేసుకోవడం ఎందుక? ఆలోచన అనుకోండి, ముత్యంజయ హోమం చేసుకోవాలి, ముత్యం రాసి పెట్టేస్తుంది నువ్వు ఏ హోమం చేసుకున్నప్పటికీ కూడా. ఎందుకండి అది కల్లారం మా కుటుంబంలో జరిగింది. 10 సంవత్సరాల పిల్లవాడికి ముత్యం గండం ఉన్నారు. ముత్యం హోమం చేశారు. చేసిన నెలకంతా స్కూల్ బస్ యాక్సిడెంట్ అయింది, అది చనిపోయాడు. మా కుటుంబంలో జరిగిన సంఘటన. అందుకే ఇక్కడ సరైన అవగాహన దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీటి మీద ధ్యాస ఉండదు. ఏది కర్మకాండాల పట్ల కావచ్చు, ఏదో ఉపదేశాల పట్ల కావచ్చు. నువ్వు సాధనలో కొనసాగిపోవాలన్నా, మనసు ఆనందంగా ఉండాలన్నా సామాన్య జీవిత పరిస్థితులే నీకు ఉపకరిస్తాయి. దానికి ఏకాంతం అవసరం లేదు, సన్యాసం అవసరం లేదు. సింపుల్గా చెప్పాడండి. ఏకాంతం అవసరం లేదు, సన్యాసం అవసరం లేదు. అదే రమణ మహర్షి లేఖలో వచ్చిందండి. నువ్వు ఏకాంతంలో పోయినా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. నువ్వు లౌకిక జీవితంలో ఉన్నా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. ఈ ఆత్మవిమర్శ లేకపోతే నువ్వు ఎక్కడ ఉపయోగం లేదు. ఏకాంతం పోయినా అనుకోండి, వేరే ఆలోచన ఇది మనం వచ్చింది దేనికి అని ఆలోచించాల్సింది. అక్కడ లౌకికంగా ఉన్నాం అనుకోండి, ఈ లౌకికంలో ఉన్న మానవ జీవితం సార్థకం చేసుకోవాలి కదా, నేనంటే ఏమిటి అని ఇక్కడ ఆత్మవిచారం చేయవలసింది. ఆ విషయం చెప్తున్నాడండి ఇక్కడ. కాబట్టి ఆనందం పొందాలంటే ఎక్కడో ముక్కు మూసి అపరిస్థితి అవసరం లేదని ఆయన ఆ సృష్టి పుస్తకం అన్నాడే, శరీరం మీద ధ్యానము, అంతర్భాగాల మీద ధ్యానము, శుద్ధమైన అవగాహన, కూర్చునే దాని మీద ధ్యానము, శ్వాస మీద ధ్యానము, నీ భావోద్వేగం మీద ధ్యానము, మనసు మీద ధ్యానము, మానసిక క్రియ మీద ధ్యానము. నిరంతరం మన చూపులో గమనిస్తే మనకే అర్థమవుతుందండి. మనం మాట్లాడే మాటల్లో కూడా గమనిస్తే మనకు అర్థమవుతుంది. అదే చెప్తున్నాడు, కొందరు వీటిని ఆశ్రయించి, దేన్ని ఈ మంత్రాలను ఆశ్రయించి కేవలం వ్యక్తిగత అవసరం కోరిక మాత్రమే అయినప్పటికీ, ఇప్పుడు వ్రతాలు దేని కోసం ఎందుకు చేసుకుంటున్నాం? వ్రతాలు పూజలన్నీ కూడా ఏదో కోరిక కోసం. అప్పుడప్పుడు కొద్దిగా ఏకాంతాన్ని అభ్యసించడం నిర్దిష్టమైన సాధనకు కానీ దాని వేగాన్ని పెంచడానికి సహకరిస్తుంది. ఒక లౌకికంలోనే ఉన్నాం అనుకోండి, ఉన్నప్పుడు కూడా కాస్త కొంచెం ఏకాంతం చేసుకున్నాం ఉన్న చోటు నుంచి. ఇక్కడ ఏకాంతం చేసుకోవాలంటే ఏకత్వాన్ని అంతం చేయడం అంటే అంతా నేనే అనే భావన కలిగి ఉండడం. ఆ భావంలో ఉన్నాడు అనుకోండి, వాడు సామరాక వీటిబొట్టులాగా ఉంటాడు. అందుకోసమైనా కాస్త జనసంచారాన్ని కొద్దిగా, అంటే ఏమిటి, ఈ లౌకికంలో ఉంటున్నామండి, నాకు బోరు కొడుతుందని చెప్పేసి ఇంకో దగ్గర వెళ్ళకుండా మన ఖాళీ సమయాన్ని కూర్చొని ఈరోజు మనం ఎటువంటి ఆలోచన చెప్తే ఇప్పుడు ఏం చేశారు, ఈరోజు మంచిత చేస్తాం, చెడుత చేస్తాం, బాహ్యంగా కాదు ఆంతర్యంగా కూడా అని ఎవరు లేనప్పుడు ఇది ఆలోచించామనుకోండి, ఆ ఏకాంతం కూడా నీకు సాధనకి ఉపకరిస్తుంది. ఆ తర్వాత కర్మ సిద్ధాంతం మీద ఆధారపడడం వల్ల ఈ కర్మ ఫలితానికి తానే బాధ్యుడిని తెలుసుకోవటం వల్ల తనకు వేరొక దైవం వచ్చి రచిస్తుందని విశ్వాసంతో కానీ,
తన తరపున ఎవరైనా పూజా పురస్కారాలు చేస్తే ఏదో ఫలితం వస్తుందని కానీ అనుకుంటాం కదండి. వస్తుందని కానీ వాడు అనుకోడు. ఎవడు కర్మ సిద్ధాంతాన్ని మీద విశ్వసించిన వాడు, ఆధారపడిన వాడు. చాలా ముఖ్యమండి కర్మ సిద్ధాంతం అనేది. బుద్ధుడు చెప్పింది అదే, కర్మయోగంలో కృష్ణ భగవాన్ చెప్పింది అదే, జీసస్ చెప్పింది అదే, ప్రభాక్ చెప్పింది అదే, గురునానక్ చెప్పినదే, జైనుడు చెప్పిన, సిక్కుడు చెప్పిన, అందరూ చెప్పింది ఒకటే. అందుకే బాబా అక్కడ మనకి జన్మాంతర జ్ఞానం ఒకటి ఇచ్చాడు మనకి. ఇక్కడ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఇక్కడ కర్మ సిద్ధాంతము అనే దాన్ని మనం చూసుకుంటే, దాని ప్రకారం చూసుకుంటే మనిషి చేసే ప్రతి మంచి చెడు చర్యకు తగిన ప్రతిఫలం తప్పక ఉంటుంది. కర్మ సిద్ధాంతం అవగాహన ఏం చేసుకుంటే మనిషి చేసే ప్రతి మంచి కానీ చెడు కానీ ఆ చర్యకు తగిన ప్రతిఫలం తప్పక ఉంటుంది. ఈ చర్యలే వాడి భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. భవిష్యత్తు గురించి మనం ఆందోళన పడుతుంటున్నాం. నువ్వు ఏది ఈ వర్తమానం చేసే పని నీ భవిష్యత్తుకి పునాది. మరి నా భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు వర్తమానం నేనేం చేయాలి? మంచి చేయాలా, చెడు చేయాలనా? హింస చేయాలనా, అహింస చేయాలనా? ధర్మం చేయాలనా, అధర్మం చేయాలనా అని ఆలోచింపజేస్తున్నాను. అది కర్మ సిద్ధాంతం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే నైతిక ప్రవర్తన కలుగుతుంది. నైతిక విలువలు అంటే ఇవేనండి. ఇప్పుడు చెప్తున్నామే, అహింస, దయ, కరుణ, అనుబంధము, ప్రేమబంధము, ఆత్మబంధము, జాలి, ఇవే నైతికం. ఎప్పుడైతే కర్మ సిద్ధాంతం బట్టి వాడికి ధ్యాస ఉంటుందో వాళ్ళు నైతిక ప్రవర్తన కలుగుతుంది. దీనివలన ఈ సమాజంలో ఎలా ఉండాలి, నీతిగా ఎలా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఎలా ఉండాలని అది నిర్దేశిస్తుందండి. ఎందుకంటే మంచి పనులు భవిష్యత్తుకి ఆనందాన్ని, చెడు పనులు బాధలను కలిగిస్తాయని నమ్ముతారు. ఇందులో చేసిన పునర్జన్మ అనేది, పునర్జన్మ, తర్వాత జన్మ నువ్వు ఇప్పుడు రాసుకుంటున్నావు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ పెట్టాడు. ఈ పదం వాడారు కదండి. వాడు పెట్టి పుట్టినాడండి. పెట్టి పుట్టినాడు అంటే ఏంటి? గజంలో వాడు పెట్టాడు, ఇప్పుడు పుట్టాడు, దాన్ని అనుభవిస్తున్నాడు అనే భావన స్థితి ఉందనుకోండి. ఇప్పుడు నా మనసు ఆందోళనలో ఎటువంటి సంకుచితం ఉండదు, అంటే ఆందోళన ఉండదు. చూసుకుంటాం, ఒరే మనం ఇప్పుడు చేస్తాము అదే రేపు నాకు అనే ధ్యాస ఉన్నవాడు చూడండి, వాడు వివేకవంతుడు. ఆ ధ్యాస లేనివాడు మూర్ఖుడు. బాహ్యంగా వాడు సంతరిస్తూ ఉండొచ్చు కాక, ఈ లౌకికంలో ఉంటువాడు కావుక, పూజ పురుషులు చేయవచ్చు కాక, కానీ ఎటువంటి ఫలితం వస్తుంది అని ఆశించిన వాడిని ఎవరు మూర్ఖుడే అన్నాడు. ఒరే బురదలో పడుతున్నారా, మురికవుతాదిరా అంటే కూడా మురికవుతా ధ్యాస వాడికి ఉండదు. ఆ మురికి వాడికి ఆనందం, పందికి పెంట మీద ఉన్నట్టుగా. కాబట్టి ఇక్కడ మాస్టర్ గారు మనకి తట్టుతున్నాడు, బుర్రం తట్టుతున్నాడండి. జాగ్రత్త పడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏం ఆలోచన ఉంటుందో ఇటువంటి ఆలోచనకి ప్రతిఫలమే నువ్వు అనిపిస్తావు. సింపుల్ థింగ్ అండి. నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ మొక్క వస్తుంది, వేరే మొక్క వస్తుందా? అంతే. నేను వేప మొక్క నాటేసి నాకు మల్లె మొక్క రావాలంటే ఎలా వస్తుందండి? నేను కస్తూరి చెట్టు నాటి నాకు గులాబీ పువ్వు కావాలంటే ఎలా వస్తుందండి? అదే ఇప్పుడు మనం చెప్పుకున్నామే, వేదాంతం అదే. అది గ్రహిస్తే జ్ఞానికి సత్సంగ ప్రయోజనము. అది గ్రహించడానికి ఎవరో ప్రయత్నం చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే బుద్ధి కర్మానుసారమే. ఆడవడానికి బుద్ధి కర్మానుసారమే. వాడి కర్మ ప్రకారం వాడు బుద్ధి అలా పనిచేస్తున్నాడు. కంటికి మంచిగా చేయాలనిపిస్తుంది కానీ చేయలేదు. ఎందుకంటే గతంలో వాడు చేస్తున్నాడు కదా, ఆ కర్మ వాడు లాగుతుంది అన్నమాట. అదే కదా దుర్యోధన చెప్తాడు, నాకు మంచి తెలుసు కానీ పట్టుకోలేకపోతున్నా, చెడునే తెలుసు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నా. అంటే ఏంటి? కర్మ రాహిత్యం, కర్మ చేసిన విధానం, కర్మ సిద్ధాంతం
మరి దాన్ని ఛేదించలేమా? ఛేదించగలం. ఇప్పుడు చెప్పాడు కదా, మహాత్ములు చెప్పారు, నా కర్మ ఉంది, నేను ఇప్పుడు ప్రారంభం అనుభవించాల్సి వస్తుంది, ఈ ప్రారంధాన్ని ఛాలెంజ్గా నేను తీసుకుంటా అన్నప్పుడు ఏమవుతుంది? 100% శిక్ష అనుభవించవలసింది 10% వస్తుంది. దాని దగ్గర అవకాశాన్ని కలుగుతాయి. ఇప్పుడు మంచి చేశావు, మీరు మంచి చేశారు, నేను చెడు చేశాను, మీకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నేను స్టార్ట్ మీద పడుకున్నా, మీకు జ్వరం వచ్చింది, మీకు సేవ చేసేవాళ్ళు అనుగ్రహం కలిగింది. అంటే మీరు చేసిన మంచి ఏం చేసింది? సేవ చేసే వాళ్ళ రకంలో ఆ మంచిది పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి అనేదండి. అసలు ఆధ్యాత్మికత అంటే, జీవితం అంటే నువ్వు ఎలా జీవించాలి నడుచుకో చెప్పుకోవడమేనండి. ఇది కొంచెం బోరుగా అనిపించవచ్చు, ఇది మామూలు సార్ చెప్పేది కదా అనిపించవచ్చు. అంటే అలా అనిపించిన వాడికి ఏమంటే వాడి లక్ష్యం లేదు, వాడికి ఒక లక్ష్యం లేదు, గమ్యం లేదు, ఏదో బుద్ధి చేయలేకపోతే పోతావాడు అంతే. అవంతా ఎందుకంటే హ్యాపీగా ఉన్నాం, సుఖంగా అనిపిస్తున్నాం అనే భావన ఉండడం వల్లనే వాడు దారి తప్పుతున్నాడు. ఆ భావన బయటపడాలంటే కొద్ది కష్టమే. బురదలో కాలు పడిపోయింది, ఆ కుడిపోయి మనకు ఆనందంగా ఉంటుంది, ఆ బురద చేయలే కాలు లాగాలంటే కష్టం కదండి. ప్రయత్నం చేయాలి, లేదా ఎవరు సహాయం కోరాలి. ఆ సహాయం చేయి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడే మానవ రూపంలో ఉన్నాడు, దైవం మనిషి రూపేనా అన్నట్టుగా. అది మనం గుర్తించాలి కదండి. అనేది కర్మ సిద్ధాంతం. అందులో ఈ కర్మలో చూడండి 3 రకాలు: సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే గత జన్మలో సేకరించిన కర్మలు. ప్రారబ్ధ కర్మ అంటే ఆ కర్మల యొక్క అనుభవించడం. ఆగామి కర్మ అంటే ఇప్పుడు చేసిన కర్మల వల్ల భవిష్యత్తు ఏర్పడడం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అని ఎవరికి కూడా నిర్ణయించుకోవాల్సింది. నేను అనవసరంగా అది కోపం చేసుకున్నా, అనవసరంగా విసుగు చెందినా, అనవసరంగా అపార్థం చేసుకున్నా, దాని దగ్గర ఫలితం గత జన్మలో మనం అనిపించాల్సి వస్తుంది, అంటే రాబోయే జన్మలో అనిపించాల్సి వస్తుంది. కాబట్టి ఈ 3 కర్మలు ఉంటుంది. అంటే ఏంటి? రేపు భవిష్యత్తు నాకు బాగుండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ కర్మ సిద్ధాన్ని అర్థం చేసుకుంటే అర్థవంతమైన, సమర్థవంతమైన, అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ కర్మ సిద్ధాంతము ఒక మార్గదర్శకంగా మనకి సహాయపడుతుంది. అదే కదండి బాబా చెప్పడం. ఆ సూక్తులు బాబా సూక్తులు కావచ్చు, ఒక్కొక్క సూక్తి చూడండి, అందరూ నా ప్రజలే కానీ కొంచెం దొంగలు అవుతున్నారు. చనిపోయేటప్పుడు కూడా ఎదురు వాడిని హింసించాలని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నాడు, వాడి దగ్గర జుగుప్స కలుగుతుంది. ఇవన్నీ మనం చదివాం, కానీ గ్రహించామా? అవగాహన చేసుకున్నామా? ఏరా ఆయన బాధపడుతున్నాడే, ఆయన జుగుప్స కలుగుతుందంట. మనం ఎవరైనా చేర్చుకున్నా, నిందించినా, అపార్థం చేసుకున్నా, ఆయన దృష్టి ఉన్నప్పుడు దాని దగ్గర నువ్వు బయటపడతాం కదండి. అంటే ఏంటి? ఆయన మీద గౌరవం లేదు మనకి, ఆయన మనం పూజిస్తున్నాం. నువ్వు మాట పక్కన పెట్టు, ఆయనకి ఏదైతే ఇష్టమో దాని ఇష్టంగా స్వీకరించు. అందుకే నిన్న సత్రంగా చెప్పుకున్నాం, భక్తి అంటే ఏమిటని. భక్తి అంటే పూజల వ్రతాలు కాదు. భక్తి అంటే నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆయన ఇష్టపడేట్టుగా నువ్వు ప్రవర్తించు అని చెప్పడం ఉద్దేశం ఇక్కడ. కాబట్టి కర్మఫలానికి తానే బాధ్యతను తెలుసుకోవడం వల్ల ఇంకా వేరొక దైవకృప రక్షిస్తుందని ఆలోచన రాదు. పూజా పురస్కారాల ద్వారా తన ఫలితాన్ని ప్రసాదిస్తారని విశ్వాసాలతో ఆ సాధనకి సంబంధం లేదు. ఏ సాధనకు సంబంధం లేదు. పూజా పురస్కారాల ద్వారా నాకే ఫలితం వస్తుంది, తాను సాధన చేసుకున్నాను కాదు. కర్మ సిద్ధాంతం ప్రకారంగా నువ్వు నడుచుకోగలిగితే పూజా పురస్కారాలు చేయకపోయినా ఆ కర్మ ప్రారంభం అనుభవించే ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరికి వాడు ముక్తిని సాధించుకునే పద్ధతి, ఎవరికి వాడు ముక్తిని సాధించుకునే పద్ధతి. ముక్తి అంటే సంతృప్తి అనుకోండి,
లేకపోతే ఆనందం అనుకోండి, పరమానందం అనుకోండి. ఆ సాధించుకునే పద్ధతి ఏదైతే ఏం చెప్పారంటే శుచిపు స్థానము అంటే ఒకే సింపుల్ అండి. నీ మీద నువ్వు ఎరుక కలిగి ఉండు, నీ ఆలోచనల మీద. నీ మీద అంటే మన ఆలోచనల మీద, మన భావాల మీద, మన యొక్క నడక మీద, మన యొక్క నడత మీద, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు కేవలం శ్రద్ధ కలిగి ఉండు, దృష్టి పెట్టు. ఈ మార్గంలో నువ్వు దేన్ని నమ్మవలసిన పని లేదు. ఏదో వాళ్ళు నమ్మాలి, వీళ్ళు నమ్మాలనే అవసరమే నీకు ఉండదు, అవసరం కూడా లేదు. నిన్ను నువ్వు నమ్ముకో. నా మీద నమ్మకం లేని వాడు ఎదుటి వాడి మీద ఎలా నమ్మకం ఏర్పడుతుంది? ఆ నందిశర్మకి చంద్రదేశం చెప్తే ఒక నమ్మకం లేనప్పుడు ఇంకొక భవానీ ఏమో ఇంకొకటి చెప్పినప్పుడు ఏ నమ్మకం కుదురుతుంది? అందుకనే శ్రద్ధావా లభతే జ్ఞానం, శ్రద్ధ ఉన్నవాడికి ఇది జ్ఞానం లభిస్తుంది. సంశయాత్మక వినశ్యతే, సంశయం ఉన్నవాడికి వాడికి వినాశనమే. కాబట్టి ఈ మార్గంలో ఏంటి? మళ్ళా వెనక రావాల్సిందే. కేవలం శ్రద్ధ, స్మృతి, శుచిపు స్థానము, ఈ మార్గంలో ఉన్నవాడికి ఇంక దేని నమ్మవలసిన పని లేదు. బాహ్యమైన ఏ ఇతర ఆధారాలు వాళ్ళకి అవసరం లేదు. స్వానుభవం వల్ల కలిగిన అవగాహన మీదే ఆధారపడుతుంది. స్వానుభవం అంటే ఎవరికి వాడికి అనుభవం. నేను ఈ మార్గంలో వెళ్తున్నా, నాకే అనుభవం వస్తుంది. ఈ పని చేశాం మంచి, ఆ మంచి పని 10 రెట్లుగా నాకు ఫలితం వస్తుంది, నాకు అనుభవం అయిపోయింది. పొరపాటుకు చెడు చేశాను, ఆ చెడు దగ్గర ఫలితం నేను అనిపిస్తున్నా. అంటే ఏంటి? ఇంక ఎవరు చెప్పిన వాడు వినడు. ఉదాహరణకి బస్సులో వస్తున్నాం, బస్సులో వస్తామంటే నా సూట్ కేసు నేను కూర్చొని పైన పెట్టలే, మీరు కూర్చొని స్థలం పక్కన పెట్టా. పక్కన పెట్టా, బస్సు ఇటు కదులుతుంది కదా. అంటే ఏమిటి? ఎదురుగా బండి వచ్చినప్పుడు రోడ్డు దిగుతుంది, దిగినప్పుడు ఏమవుతుంది? వాళ్తుంది కొద్దిగా. ఆ వాలినప్పుడు ఆ సూట్ కేసు వచ్చి నీ నెత్తిన పడింది. నా సీట్లో పెట్టుకుని నా నెత్తిన పడి ఉంటుంది. నేను మీ తల మీద పెట్టాను. నేను ఒక వారం తర్వాత నా నెత్తిన పడింది, బస్సులో పోతా ఉంటుంది. వేరే వాడు సూట్కి దాని నెత్తిన పడింది. ఇప్పుడు అనుభవం వచ్చిందో లేదు నాక? ఇక స్థానం ఆధారపడుతుందా? ఇంకెవరు ఏమన్నా ఊరే నాయన నా పెట్టుకు చూడు, నేను వేరే మీద వాడికి దెబ్బ తగిలేదు, ఆ ఫలితాన్ని నేను అనుభవించాను, కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి అనే అనుభవం నాకు వచ్చిందా లేదా? ఇవన్నీ స్వానుభవాలేనండి. సత్యమైన జ్ఞానానికి ప్రత్యక్ష అనుభవాన్ని ఎలా పరిశుద్ధం చేసుకోవాలో, విస్తారము అగాధం ఎలా చేసుకోవాలో ఇది నేర్పుతుంది. అది అయితే ముందు చెప్పండి, మన సంస్కరణ, హృదయ సంస్కరణ, అందులో నుంచి భాగాలన్నీ కూడా. ఎప్పుడైతే ఈ కేవల శ్రద్ధ, స్మృతి, శుచిపుస్థానం ఉంటే నీకు హృదయ సంస్కరణ కలుగుతుంది. ఆ హృదయ సంస్కరణ కలిగినప్పుడు దాన్ని ఇంకా పెంచుకోవాలి, విశాలతం చేసుకోవాలి అని నీకు ఇప్పుడు జరిగే సంఘటనలు నీకు నేర్పుతుంది. అప్పుడు బుద్ధుడి యొక్క ఉపదేశాన్ని కూడా సాధకుడు తనకంటే ముందు ఆ మార్గాన్ని సంపూర్ణంగా అనుసరిస్తాము, స్వానుభవంతో ఇచ్చిన వివరమైన సూచనలకు మాత్రమే స్వీకరిస్తాడు. బుద్ధుడు చెప్పిన యొక్క ఉపదేశం అన్నాడండి. ఇక్కడ బుద్ధుడు యొక్క ఉపదేశం అంటే ఏమిటి? ఇక్కడ బుద్ధుడు అనే దానికి మనం ఏమని నిర్వచించుకున్నాము? బుద్ధుడు అంటే జ్ఞానవంతుడు, అంటే బుద్ధత్వం పొందినవాడన్నాము, జ్ఞానత్వం కలిగిన వాడు అన్నాం. అంటే బుద్ధుని యొక్క స్థితి అన్నాం, జ్ఞానం యొక్క స్థితి అన్నాం. ఏదో బుద్ధుడు అంటేనండి సంపూర్ణ పరిపూర్ణ జ్ఞానం, విముక్తి, అవగాహన సాధించిన స్థితి అన్నాం. అది బుద్ధుడి యొక్క ఉపదేశం. ఆ ఉపదేశాన్ని కూడా సాధకుడు తనకంటే ముందు ఆ మార్గాన్ని సంపూర్ణంగా అనుసరించి స్వానుభవంతో ఇచ్చిన వివరమైన సూచనలు మాత్రమే స్వీకరిస్తాడు. అంటే వాళ్ళ ఉపదేశం ఏంటి? ఇది ఒక మార్గం, ఇది మార్గ సూచిక. అయినా ఎంతవరకు తనకు అనుభవం అవుతుందో అంత మేరకే ఈ ఉపదేశం తన అనుభవం చేత నిరూపింపబడిన నిజమైన జ్ఞానంగా రూపొందుతుంది. అంటే సింపుల్గా చెప్పంటే ఎవరికి వాడు అనుభవం ద్వారానే
నిజమైన జ్ఞానాన్ని వాడు పొందగలడు. మరి అనుభవం పొందాలంటే వాడు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకూడదే నాకు అనుభవం అంటే ఎలా ఉంటుంది? దేవుడు ఉన్నాడా, కనబడతాడంటే ఉన్నాడు, కనబడతాడు. నువ్వు ప్రయత్నం చేయి. నేను ప్రయత్నం చేయను, నాకు కనబడాలంటే ఎలా కనబడతాడు? నాకు అన్నం కావాలి, ఇద్దరు బియ్యం ఉందిరా, వండుకోరా, నువ్వు వండుకోను, నాకు అన్నం అయిపోవాలి. ఎలా అవుతుంది? అన్నం బియ్యంగానే ఉంటుంది. అంతే కదా సార్. ప్రయత్నం చేయకపోతే ఏది ఫలితం పొందగలం? కాబట్టి ఇక్కడ చెప్పాడు, నిజమైన జ్ఞానం రూపొందాలంటే నువ్వు ఎంతవరకు అనుభవం అవుతుందో అంత మేరకు ఆ ఉపదేశం తన అనుభవం చేత నింపబడిన నిజమైన జ్ఞానంగా రూపొందుతుంది. ఇప్పుడు భగవంతుడు ఒక సూక్తి చెప్పాడు అనుకోండి, దాన్ని ఎంత మేరకు నువ్వు గ్రహించగలిగితే అంత మేరకు నువ్వు ఫలితాలు పొందగలవు. పాయసం ఉంది, జోరుకోమన్నారు, నా దగ్గర స్పూన్ మాత్రమే ఉంది, స్పూన్ అంటే వస్తుంది. దోశలు ఉంది, దోశలు అంటే వస్తుంది. అదే జ్ఞానం కూడా. అందుకే బుద్ధుడు నిర్యాణం ఉంది, ఆనందుడు అనే శిష్యుడు చెప్తాడండి, శిష్యుడు మార్గము, లక్ష్యాలకు వచ్చిన పరిజ్ఞానము గురువు నుండి విన్నాక అతని సాధన సఫలం కావడానికి 2 నియమాలను పాటిస్తే చాలన్నాడు. గురువు దగ్గర నువ్వు మార్గం, రెండవది లక్ష్యం, ఆ లక్ష్యం మీద పరిజ్ఞానం, ఆయన గురించి మీరు విన్నాం. వినగా మనం ఏం చేయాలి? 2 పనులు చెప్పాడండి. 1 ప్రారంభించు, ఆగిపోవద్దు. 2వది కొనసాగించు. గొప్ప సూక్తి అండి, ఇది గుర్తుపెట్టుకున్నా చాలు. తెలుసుకున్నాం, నువ్వు ప్రారంభించు. మధ్యలో ఆగిపోబాక, కొనసాగించు. మధ్యలో ఆపేస్తాం లేదా అది వెంటనే అసలు ప్రయత్నం చేయము. అందుకే తాబేలు కుద్దారు కదండి, పరుగు పందెం. తాబేలు పరిగెత్తగలదా కుందేలతో కూడా? కానీ అది ప్రారంభించలేదా, కొనసాగించలేదా? చేసింది కదా. కొనసాగించే విజయమా అపజయమా? దానికి విజయమే. అట్లాగే భరద్వాజ మహర్షి గారు సాయితత్వాన్ని మనకు అందించాడు. సరళమైన మార్గాన్ని దిశానిర్దేశంగా మనం తెలియజేశాడు. దాన్ని మనం గ్రహించడానికి నువ్వు ప్రయత్నించు. ఆ ప్రయత్నాన్ని మధ్యలో ఆపుకో, చివరి శ్వాస వరకు నువ్వు ప్రయత్నం కొనసాగించు. నువ్వు ఏ సిద్ధాంతానికైతే ఈసారి విశ్వసించావో ఆ సిద్ధాంతం ప్రమాణంగా ఏదైతే ఉందో ఆ మార్గాన్ని గట్టిగా పట్టుకో. ఆ మార్గాన్ని చేరాలని నువ్వు ప్రయత్నం చేయి, కొనసాగించుకుంటూ ఉండు. ఫలితం మాత్రం తథ్యం, సత్ఫలితమే వస్తుంది, దుష్ఫలితం రావడానికి అవకాశమే ఉండదు. అది ఈనాడు భరద్వాజ మహర్షి గారు మనకి బుద్ధదేవాదిలో 4వ అధ్యాయంలో హృదయ సంస్కరణ మన సంస్కరణలోని చివరి పేరాల ద్వారా మనకు అందించిన గొప్ప ఉపదేశం. శక్తి. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि।